యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆచారం పేరుతో మనం కొట్టిన దెబ్బలకి ఆ మినిస్టర్ కోలుకోవడానికి వారం రోజులు పట్టుద్ది చిట్టమ్మా. అవును బావా, లేదంటే ఆ ముసలెదవకి నా సెల్లి కావాలా సెల్లి? ఇంకో పాలి గనక ఆడి ఇంటి వైపు కన్నెత్తి సొత్తే ఈసారి కొబ్బరికాయ ఏకంగా ఆడి తల మీద కొట్టేస్తాను. అక్క, ఆచారం పేరుతో మనం ఎంతగా భయపెట్టినా కాంతమ్మ గారు మళ్ళీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తారేమోనని భయంగా ఉందక్క. లత, చిట్టి చేసిన టార్చర్కి నాకు తెలిసి ఇప్పట్లో వాడి ఇటువైపు చూడడు. నువ్వు ధైర్యంగా ఉండు. కరెక్ట్ గా చెప్పవదనా. కాంతమత్త కనుక మళ్ళీ ఆ మినిస్టర్ గారిని అట్టుకొచ్చిందే అనుకో, ఈసారి ఆచారం మినిస్టర్ గారికే కాదు, కాంతమత్తకు కూడా ఉంటుంది. అంటే ఈసారి మా అమ్మని కూడా ఏమైనా అనుమానమే ఏంటి? నా సెల్లి జోలికి వచ్చిందనుకో, మీ అమ్మనే కాదు ఆ దేవునైనా సరే ఎదిరిస్తాను. అమలత, ఏటమ్మా కన్నెలో? మా అమ్మ బ్రతుకున్నా కూడా నన్ను నీలా ప్రేమగా చూసుకునేది కాదేమో అక్క. నన్ను నీ సొంత బిడ్డలా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనక్క. అక్క అని పిలిచావుగా, ఆ ఒక్క మాట చాలు ఈ జీవితకాలం నీకు సేవ చేయడానికి. అక్క, వదినా, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటిది వర్మ? అది వీరనారాయణ గారు. వీరనారాయణ గారు? ఆయన పరిస్థితి ఏం బాగాలేదు వదినా. ఏటైంది బాబాయ్కి? ఏటైంది? అదృష్టం కొద్దీ జమీందారీ కుటుంబంలో పుట్టిన దురదృష్టం ఆయన వెంటాడుతూనే ఉన్నట్టుంది వదినా. అందుకే కోటీశ్వరుడైన వీరనారాయణ గారు ఒక సామాన్యుడైన రైతులాగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఏటి వర్మను చెప్పేది నిజమా? మా బాబాయ్ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడా? అవును వదినా, అది కూడా ఒక రైతు కూలీలాగా పనిచేస్తున్నాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. లేదు, నేను నమ్మను. మా బాబాయ్కి అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు రాదు. వదినా, చిట్టమ్మా, నువ్వు రాదు అనుకున్నంత మాత్రాన జరగాల్సింది ఆగిపోదు. నిజమే బావగారు. కానీ మా బాబాయ్ ఏంటి కూలీలాగా పనిచేయడమేంటి? వర్మ, అసలేం జరిగిందో చెప్పు. మా బాబాయ్కి అంత కష్టం ఎందుకు వచ్చింది? అది నాకు కూడా తెలీదు. ఎందుకు తెలీదు? ఆయన నేను అడగలేదా? అడిగిన ఆయన నీతో చెప్పలేదా? నన్ను చూడ్డానికే ఇష్టపడరు. అట్లాంటిది నేను అడిగితే మాత్రం సమాధానం ఎలా చెప్తారు అనుకుంటున్నావు వదినా? అదే నిజమే. అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్పు వర్మ. అసలు ఏం జరిగిందో చెప్తాను.
వీరన్న వీరన్న వర్మ బాబు, వస్తున్నా బాబు. ఆకితో కబురంపితే నేనే వచ్చేవాడు కదా బాబు. మీరు ఇక్కడి దాకా రావడం ఏంటి బాబు? పర్లేదులే వీరన్న, నాన్నగారు వెళ్ళమంటే వచ్చాను. నాన్నగారు అంపారా? అవును వీరన్న, నాన్నగారు కొత్తగా ఓ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. దానికోసమని 50 నుంచి 100 ఎకరాల లోపున పొలం చూడమంటున్నారు. ప్లాట్ చక్కగా ఉంటే స్పాట్లో రిజిస్టర్ చేసుకుందామన్నారు. అట్టాగా బాబు, సరే బాబు. కాకినాడకో 25 మైళ్ళ దూరంలో మొన్ననే ఓ బిట్టు చూశాను బాబు. చాలా తక్కువ రేటు ఉంది, పైగా రోడ్డు బిట్టు. అలాగా? ఆలస్యం చేయకుండా వెంటనే దాని సంగతి చూడు. అలాగే బాబు. వెళ్ళొస్తాను. ఇదిగో వీరన్న, ఓ వారంలో పని పూర్తి చేయాలని చెప్పు. అలాగే బాబు. వెళ్ళండి. అలా నిజమా? భగవంతుడా, ఏం పాపం చేశామయ్యా? ఒకప్పుడు ఆస్తులన్నీ పోగొట్టి నా పెద్ద కొడుకుని నాకు దూరం చేశావు. ఇప్పుడు ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టి నా చిన్న కొడుకుని పొలంలో కాయ కష్టం చేసుకొని బతకమని శపించావు. ఎందుకు స్వామి మా కుటుంబం మీద ఇలా పగబట్టావు? ఎందుకు స్వామి పచ్చని సంసారంలో నిప్పులు పోసి ఇలా మా మీద కక్ష తీర్చుకుంటున్నావు? అంతా మా కర్మ కర్మ. మావయ్య, మావయ్య, నా మనవడు వచ్చాడు, నా మనవడు వచ్చాడు, నా మనవడు వచ్చాడు. మావయ్య, మావయ్య, మావయ్య. ఎవడ్రా నువ్వు? నన్ను మామయ్య అని పిలుస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని? మావయ్య, మావయ్య, దయచేసి అలా అనకండి మావయ్య. నాకలి భుజం మీద పెట్టుకొని పొలం దున్నటం ఏంటి? అసలు మీరేంటి? మీ గొప్ప ఏంటి? ఏంటి మావయ్య? రై, వ్యవసాయమే కదా చేస్తున్నాను. మీ నాన్నకు లాగా మోసమైతే చేయట్లేదు కదా. చూపించిన అభిమానం, ప్రేమ చాలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. మావయ్య, 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 నేను వెళ్ళను మావయ్య. మీరు నిజం చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను.
చెప్పండి మావయ్య. 100 కోట్ల బిజినెస్ చేసే మీరు, ఎంతో మందికి ఉపాధి కలిగించే మీరు ఇలా పొలంలో కూలీగా పనిచేయటమేంటి మావయ్య? అసలు ఏం జరిగింది మావయ్య? చెప్పండి మావయ్య. ఏం చెప్పాలరా? ఏం చెప్పాలి? ఒకప్పుడు మీ నాన్న మమ్మల్ని మోసం చేసినట్టే ఇప్పుడు కాంతమ్మ వాళ్ళ కుటుంబం అంతా కలిసి మమ్మల్ని మోసం చేశారని చెప్పనా? వాళ్ళు చేసిన మోసానికి ప్రతిఫలంగా ట్రస్ట్ వాళ్ళొచ్చి నా యావత్ ఆస్తిని లాక్కెళ్లారని చెప్పనా? ఏం చెప్పనరా? ఆనాడు మా అన్నయ్య మోసపోయి తన యావదాస్తిని పోగొట్టుకున్నాడు. ఈనాడు నేను అంతేరా. కాంతమ్మ నమ్మి నా యావదాస్తిని పోగొట్టుకున్నాను. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళని గుడ్డిగా నమ్మిన నాది. నీకు కావలసిన సమాచారం దొరికింది కదా, ముందు పోయి ఇక్కడి నుంచి. మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మావయ్య. మన ఇంటికి రండి మావయ్య, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అది మన ఇల్లు కాదురా, నీ ఇల్లు, నీ బాబుండే ఇల్లు. అది నీకింటితో సమానమేమో గాని నాకది శ్మశానంతో సమానం రా. ఓరా. లేదు, నేను వెళ్ళనివ్వను మావయ్య. నన్ను కొట్టినా పర్లేదు మావయ్య, నా ప్రాణం తీసినా పర్లేదు, మీకు నేను సహాయం చేసే తీరుతాను. ప్లీజ్ మావయ్య, నాన్నగారితో చెప్పి మీకెంత డబ్బు కావాలన్నా నేను తెచ్చిస్తాను మావయ్య. రండి మావయ్య, రండి. రేయ్! 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 మావయ్య, ఏంట్రా? అంటే మీ బాబు పడేసే ముష్టితో నన్ను బతకమంటావురా? నా ఉద్దేశం అది కాదు మావయ్య. మీ బాబు ఉద్దేశమే నీ ఉద్దేశం రా. పైకి నా మీద జాలి చూపిస్తున్నా ఈ వీరనారాయణ గాడి పొగరు దిగింది తగిన శాస్తి అనుభవిస్తున్నాడని లోపల నవ్వుకుంటూనే ఉంటారా. నా గురించి ఎగతాళి చేసుకుంటూనే ఉంటారు కదా. అయ్యో లేదు మావయ్య, నిజం చెప్తున్నాను మావయ్య, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మావయ్య. మీరు ఊ అనండి మావయ్య, ఒక్క క్షణంలో మీ గత జీవితాన్ని తిరిగి తెస్తాను. మళ్ళీ మిమ్మల్ని జమీందారి స్థానంలో కూర్చోబెడతాను. ఒక్క అవకాశం ఇవ్వండి మావయ్య, ప్లీజ్ మావయ్య. అక్కర్లేదు. అక్కర్లేదు. తిండికి లేకపోతే గంజినీళ్ళు తాగిన బతుకుతాను గాని నీ మోచేతి నీళ్లు తాగి బతకలేనురా. అది నాకు చావుతో సమానం. ముందు పోరా ఇక్కడి నుంచి. మావయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి మావయ్య. మావయ్య, పోరా. రేయ్, సాయం చేయరా. ఎత్తో.
ఒరే వీరనారాయణ, నీకు సహాయం చేయాలని ఆరాటపడుతోంది నీ మేనల్లుడురా. ఎందుకురా వాడిని ఎంత బ్రతిలాడినా నా సహాయం తీసుకోవడానికి వీరనారాయణ గారు నిరాకరించారు. పైగా ఆస్తులన్నీ పోయాయని, నన్ను చులకనగా చూస్తున్నావా అని నన్ను అనరాని మాటలన్నారు. అందుకే ఎర్రటి ఎండలో గొడ్డులాగా కష్టపడుతున్న వీరనారాయణ గారిని చూడలేక తిరిగి వచ్చేశాను. చా, దేవుడు ఎందుకు మంచి వాళ్ళనే కష్టాల పాలు చేస్తాడు? మా బాబాయిని కష్టాల పాలు చేసింది ఆ దేవుడు కాదు బాబా, నేను మీ అమ్మ. ఇద్దరం కలిసి మా బాబాయిని కష్టాల పాలు చేశాము. కోట్ల రూపాయల ఆస్తి, 100 ఎకరాల పొలం ఉన్న భూస్వామి ఈరోజు సామాన్యుడిలాగా ఎర్రటి ఎండల్లో పొలంలో కష్టపడుతున్నాడంటే దానికి కారణం నేనే. ఏంటిది? అవును బాబా, ఈ పాపానికి బాధ్యురాల్ని నేనే. మా బాబాయ్కున్న యహోదాస్తి పోవటానికి కారణం నేనే. నా వల్లే మా బాబాయ్ ఏది పాలయ్యాడు. నా వల్లే మా బాబాయ్ పడడానికి కష్టాలు పడుతున్నాడు. వాళ్ళ ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నేనే బాబా, నేనే. చిట్టమ్మ, ఏంటిది చిన్నపిల్లలాగా? నిజానికి వీరనారాయణ గారి ఆస్తులు పోయింది నీ వల్ల కాదు, మా అమ్మ వల్ల. ఆవిడ స్వార్థం వల్లే వీరనారాయణ గారికి ఆ దుస్థితి వచ్చింది. మనం ఇప్పుడు చేయాల్సింది బాధపడటం, గుండెలు బాదుకోవడం కాదు. వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్పడం, ఆయన కష్టంలో పాలు పంచుకోవడం, చేతనైనంత సహాయం చేయడం. అవును బాబా, ఇప్పుడు వెళ్తాను. ఆయన కాళ్ళట్టుకుని క్షమాపణ అడుగుతాను. ఆయన కష్టంలో నేను పాలు పంచుకుంటాను. ఆయన బదులు నేను పొలంలో పంచేస్తాను. నువ్వు చేయడం ఎందుకక్క? నేనున్నాను కదా. మా బాబాయ్ ఆస్తులన్నీ పోగొట్టుకొని అభాగ్యుళ్ళ కష్టపడుతుంటే నేను ఇక్కడ సుఖపడాలా? ఇప్పుడే వెళ్తాను, మా బాబాయ్కి అండగా ఉంటాను. నువ్వు వెళ్ళడమో వదిన వెళ్ళడమో కాదు ఇప్పుడు కావాల్సింది. అందరం వెళ్దాం, నయానో భయానో నచ్చ చెప్దాం. అవసరమైతే డబ్బు సాయం కూడా చేద్దాం. ఆయన్ని ఆ కష్టం నుంచి విముక్తుడిని చేద్దాం. సరిగ్గా చెప్పావు వర్మ. మనం ఇప్పుడు చేయాల్సింది బాధపడ్డమో, జరిగింది చర్చించుకోవడమో కాదు. అర్జెంటుగా ఆయన్ని కలిసి చేతనైన సహాయం చేయాలి. పద చిట్టమ్మ. పద బావా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యు
మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా యువరాజులాగా బతకాల్సిన నా బిడ్డని ఇలా అష్ట కష్టాలు పాలు చేసావేంటి తండ్రి? నిస్వార్థమెంత గొప్పదో వాడు చీమకు కూడా అపకారం చేసి ఎరుగడే, తెలిసి ఎవరికి ద్రోహం చేసి ఎరుగడే. అలాంటి వాడిని ఇలా కష్టపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా